వెల్త్ వెల్త్ పరంగా కూడా మనం హెల్త్ ఉండడం అంటే బోత్ అండ్ వెల్త్ ని రెంటిని మనం ఆ తీసుకోగలగడం, మనం సంపాదించుకోగలగడం. సో బయట ఉన్న ప్రెసెంట్ కండిషన్ లో ఎక్కడా కూడా హెల్త్ అండ్ వెల్త్ రెండు లేవండి. ఖచ్చితంగా హెల్త్ ఉంది అంటే అక్కడ వెల్త్ లేదు, ఉండదు. అండ్ ఒకవేళ కనుక వెల్త్ పెరుగుతుంది అంటే అక్కడ హెల్త్ డిటోరియేట్ అవుతున్నట్లు లెక్క, అంటే తగ్గిపోతున్నట్లు లెక్క. ఎందుకంటే బయట ఉన్న కండిషన్ అట్లా ఉంది. నిద్ర, ఆహారం అన్ని మానుకొని పనిచేస్తే గానీ అక్కడ సంపాదన రాదు. లేదు నాకు సంపాదన వద్దు, నాకు మంచి హెల్త్ ఉంటే చాలు అనుకుంటే మినిమం ఇన్కమ్ ఉంటుంది. సో ఈ రకంగా మనము అడ్జస్ట్ అవుతున్నాం. హెల్త్ కావాలన్న వాళ్ళు వెల్త్ దగ్గర అడ్జస్ట్ అవుతున్నారు, వెల్త్ కావాలన్న వాళ్ళు హెల్త్ దగ్గర కంప్లీట్ గా డిటోరియేట్ అవుతున్నారు. సో ఈ రకంగా దేనికో దానికి అడ్జస్ట్ అయ్యి, దేనికో దానికి కమిట్ అయిపోయి మనం ఏదో ఒక దాన్ని పాడు చేసుకుంటున్నాం కదండి, అవునంటారా? సో ఇట్లాంటి కండిషన్ లో యాక్చువల్ గా ఇప్పుడు ఓకే, సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే మనం యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చేయాలి? సో మనకు అందరికీ తెలుసు, మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే బాగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, మంచి మంచి సప్లిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ లో మనకి ఫుడ్ పరంగా చాలా వరకు మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి అందడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫుడ్ మనకి తెలుసు ఎట్లాగా పండుతుంది, ఎట్లాగా మనకి బయటకు వస్తుంది, ఎట్లాగా హార్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అన్నది మొత్తం ప్రాసెసింగ్ అంతా తెలుసు. కాబట్టి కొంతవరకు సప్లిమెంట్స్ అన్నవి ఇప్పుడు మెయిన్ గా అన్ని, అంటే వెస్టీజ్ కంపెనీ ఒకటి, ఇంకా దీని తర్వాత ఇంకా చాలా కంపెనీస్ హెల్త్ సప్లిమెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇన్ని హెల్త్ సప్లిమెంట్స్ ని ప్రమోట్ చేసే కంపెనీస్ వచ్చినాయి అంటే సో మనకి ఫుడ్ లో అది ల్యాకింగ్ ఉండబట్టే ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి సప్లిమెంట్స్ కోసం. సో ఈ సప్లిమెంట్స్ ని సప్లై చేసే కంపెనీస్ లో కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నాయి. సో దాని గురించి మనం పక్కన పెడదాము. సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మనం చేసే తపన, మనం పడే తపన ఎంత వరకు, ఏం చేస్తున్నాము? అండ్ ఒక్క మాట నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి, మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, మన వెస్టీజ్ లీడర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ మనకి మాత్రమే కాదు, మన తోటి ఉన్న వాళ్ళకి కూడా, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా, మనకి తెలియని వాళ్ళకి కూడా ఇది అందాలి. సో హెల్త్ తో పాటు వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ ని రీచ్ అవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరు 10 మందికి హెల్ప్ చేస్తున్నారు. సో దానికి మన వెస్టీజ్ లో వర్క్ చేసే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి, ప్రతి లీడర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. సో నెక్స్ట్, సో మనం హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మనం ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ గా ఫుడ్ గురించి చెప్పుకుందాం ఇక్కడ. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. సో ఫస్ట్ ఫుడ్డే వస్తుంది. సో నిజానికి మనకి కావలసిన ఫుడ్ ఇది కదండి. ఇలాంటి ఫుడ్ ని మనం తీసుకోవాలి. దీంట్లో కొన్ని తొందరగా అరిగిపోయేవి ఉన్నాయి, కొన్ని తొందరగా అరగనివి ఉన్నాయి. ఎందుకు ఇది అంటే, మామూలుగా అయితే పేషెంట్స్ కి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, తొందరగా అరిగేవి తీసుకో, తేలిగ్గా అరిగేవి తీసుకో అని. అంటే అది పేషెన్స్ కాబట్టి మనం అలా చెప్తాము. కానీ తేలిగ్గా అరగనివి కూడా మనం ఎందుకు తీసుకుంటాము కదండి? తీసుకుంటాం కదా, తేలిగ్గా అరిగేవి తీసుకుంటాం, అరగనివి, ఎందుకంటే రెండు తీసుకోవాలి. మనం తీసుకుంటేనే మన బాడీ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మన బాడీలో మనము ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో, ఫుడ్ తీసుకున్న ఫుడ్ డైరెక్ట్ గా స్టమక్ వెళ్తుంది ఫుడ్ పైప్ ద్వారా. అక్కడ కొంతవరకే మనకి డైజెషన్ అంటే జీర్ణం అన్నది జరగాలి. అంటే మొత్తంగా జరిగిపోకూడదు, మొత్తంగా మనకి పొట్ట దగ్గరే మనకి మొత్తం జీర్ణం అవ్వకూడదు. సగం వరకు అక్కడ జీర్ణం అవ్వాలి. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే అక్కడ జీర్ణం అవుతాయి. అక్కడి నుంచి కొంత ఫుడ్, కాస్త ఫుడ్ అట్లాగే కొంచెం కాంప్లికేటెడ్ ఫామ్ లోనే అలాగే మనకి చిన్న పేగుకి వెళ్తుంది. సో అక్కడ కంప్లీట్ డైజెషన్ జరగాలి. సో ఈ 2 ప్లేసెస్ లో డైజెషన్ అనేది జరిగినప్పుడే మన గట్ అన్నది హెల్దీగా ఉంటుందండి. సో దీని గురించే మనకి సాల్యుబుల్ విటమిన్స్, సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ అన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు కూడా తీసుకోవాలి. అంటే తేలిగ్గా అరిగేవి తీసుకోవాలి, అలాగే అరగనివి కూడా తీసుకోవాలి. తీసుకోగలిగినప్పుడే అది మన స్టమక్ నుంచి ఇంటెస్టైన్ కి, అంటే మన పొట్ట నుంచి చిన్నపేగుకి వెళ్ళి, చిన్నపేగులో అది మొత్తంగా జీర్ణం జరిగి అక్కడి నుంచి ఇక పెద్ద పేగు నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఈ ప్రక్రియ అన్నది ఖచ్చితంగా ఈ రకంగా జరిగితేనే మనం హెల్దీగా ఉంటాము. సో ఇట్లా ఉండాల్సిన మన ఫుడ్ ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇట్లా ఉంది కదండి.
సో వారానికి ఒకసారి బయట ఫుడ్స్ కి అలవాటు పడిపోయాం. అంటే మనం కాకపోయినా అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ మాత్రం బాగా అలవాటు పడిపోయారు. సో వాళ్ళకి మనం కరెక్ట్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాము, కరెక్ట్ ఫుడ్ ని మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఒకవేళ లేదు కాదు అంటే గొడవ చేస్తారు. సో ఇలాంటి కండిషన్ లో మనం వాళ్ళకి ఎలాగా ఒక మంచి హెల్త్ ని ఇస్తున్నాము, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం ఎట్లా ఇస్తున్నాము? సో ఇదొక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, ఈ ప్రాసెసింగ్ అంటే ఈ ఫుడ్స్ లో చూడండి ఒక్కసారి మీరు, ఈ ఫుడ్స్ లో మన బాడీలోకి వెళ్ళిన తర్వాత తేలిగ్గా అరిగేవి ఉన్నాయి, తేలిగ్గా అరగనివి ఉన్నాయి, అసలు అరగనివి ఉన్నాయి. అసలు అరగకుండా ఒక మూల అలాగే ఉండిపోయి అది కంటామినేట్ బాగా, అది బాగా కుళ్ళిపోయి అట్లాగే ఉండిపోయి ఏదో ఒక రోజు అది మన స్టమక్ నో మన ఇంటెస్టైన్ నో దేనో ఒక దాన్ని డెస్ట్రాయ్ అంటే కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేసే ఒక తత్వం కూడా కనిపిస్తుంది. ఎందుకంటేనండి ముఖ్యంగా మనకి బయట ఉన్న ప్రొడక్ట్స్, బయట ఉన్న ఆహార పదార్థాలలో ముఖ్యంగా మైదా వాడతారు. సో మనం ఇంట్లో కూడా మైదా ఎక్కువ యూజ్ చేయం కదండి, ఎక్కువగా గోధుమ పిండే యూజ్ చేస్తాము. గోధుమ పిండి ఏంటంటే వీట్ కాబట్టి అది ప్రోటీన్ కాబట్టి దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాము. ఈవెన్ పరోటా చేసుకున్నప్పుడు అయినా ఏదైనా మైదాకి సంబంధించి చేసుకున్నా కూడా మనము ఆ గోధుమ పిండి ఎక్కువ వేసుకుంటాం, మైదా తక్కువ. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం మనకి ముఖ్యం. కానీ బయట వాళ్ళు అలా ఆలోచించరు, వాళ్ళకి ఎంతసేపు టేస్ట్ కావాలి, బయట వాళ్ళ నుంచి అమౌంట్ కావాలి, మనీ కావాలి అంతే. సో వాళ్ళ బిజినెస్ జరగాలి. సో అందువలన వాళ్ళు వీట్ కంటెంట్ తక్కువ చేస్తారు, మైదా కంటెంట్ ఎక్కువ వేస్తారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఈ మైదా అన్నది మన బాడీలోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి, సో మైదా మనలో తొందరగా అరగదు, తొందరగా కదా అసలు అరగదు. అరగకపోవడం వల్ల అవి మన బాడీలో ఉన్న పేగులకి అంటుకుపోతుంది. సో అంటుకుపోవడం వల్ల మన బాడీలో ఉన్న అబ్జార్ప్షన్ లెవెల్స్, మనం అంటాం కదండి సెల్ అబ్జార్ప్షన్స్ అండి, చక్కగా నూనె తీసుకుంటే సెల్ అబ్జార్ప్షన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అని అంటాం. సో అట్లాగా అబ్జార్బ్ చేసుకునే సెల్స్ ఆ లక్షణాన్ని చంపేస్తాయి. సో చంపేసిన తర్వాత సో సెల్ అబ్జార్ప్షన్ లెవెల్స్ కంప్లీట్ గా మనలో డిటోరియేట్ అయిపోతాయి, కంప్లీట్ గా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మన బాడీలోకి వెళ్లే ఫుడ్ లో ఉన్న అంతంత మాత్రంగా దొరికే పోషక విలువలు కూడా మన బాడీ తీసుకోలేదు. సో ఈ రకంగా మన బాడీలో ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అట్లాగే మనం కంప్లీట్ గా మన ఫుడ్ ని బట్టి మనము బాగా వీక్ అవుతున్నాము, సిక్ అవుతున్నాము. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? డిటాక్స్. సో డిటాక్సిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రోజు ఎలిమినేట్ చేస్తున్నాం అంటే వాష్రూమ్కి వెళ్తున్నాము. సో ఎంతమంది కరెక్ట్ గా చెప్పగలరండి, నేను వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి నేను కంప్లీట్ గా క్లీన్ అవుట్ అవుతున్నాను అని? సో మనకి తెలియదు, నిజంగా తెలియదు. ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్ లో అయితే ఖచ్చితంగా అవ్వట్లేదు అనే చెప్పాలి. కొంత అవుతుంది, కొంత అవ్వట్లేదు. అంటే అవ్వట్లేదు అంటే ఏంటి, కొంత లోపల ఉండిపోతుంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, తాగి వదిలేస్తున్నాము. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అన్నం వండుకున్నాము, ఆ రోజు పిల్లలు ఇంట్లో అన్నం తినలేదు, బయట నుంచి ఏదో తెచ్చుకున్నారు, తినేశారు, మాకు అన్నం వద్దన్నారు, అట్లాగే ఉండిపోయింది అన్నం. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ లోకి అదే అన్నం తిరుగుమాత వేసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, కానీ నో, కాదు, కూడదు, ఈరోజు స్పెషల్ ఏదో ఉండాల్సిందని ఆ పూట కూడా ఏదో ఒకటి కానిచ్చేసారు, అన్నం అట్లాగే ఉండిపోయింది. మధ్యాహ్నానికి అది ఫ్రిడ్జ్ లో పెట్టేసామో లేకపోతే బయట పెట్టేసామో మనం మర్చిపోయామో తెలియదు, అది అలాగే ఉండిపోయింది. ఈవినింగ్ ఎట్లా ఉంటుందండి అది వాసన, అమ్మూత తీయంగానే ఒక పంజెంట్ స్మెల్ వస్తుంది కదండి. సో ఒక రోజు నిల్వ ఉన్న ఆహారం, మన ఇంట్లో వండుకున్న ఆహారమే ఒక రోజుకే అంత ఇదైపోయి అది మొత్తం అంత స్పాయిల్ అయిపోయి వాసన వస్తుంటే, మరి ఎంతో కాలంగా మన బాడీలో పేరుకుపోయి ఉన్న చెత్త ఇంకెంత ఇదవ్వాలండి, ఇంకెంత పాయిజన్ గా మారాలి. సో నిజంగా అలాంటి అన్నాన్ని మనం తినగలమా? తినలేం కదా. ఒకవేళ లేదు కాదు అనే దాన్ని ఏదో ఒకటి చేసి తిన్నా కూడా అది ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో మన బాడీలో ఎంత పాయిజన్ ని మనం దాచుకున్నాము ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఈ పాయిజన్ ని మనం ఎట్లా బయటకు తీయాలి, ఏం చేస్తే మనకి ఈ పాయిజన్ అంతా బయటకు వస్తుంది? సో ఒకప్పుడు మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళు నెలకోసారో 3 నెలలకోసారో ఆముదం నూనె తాగేవాళ్ళు. ఆముదం నూనె తాగి చక్కగా వాళ్ళ బాడీ మొత్తాన్ని
వాళ్ళ అదే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థని చక్కగా క్లీన్ చేసుకునేవాళ్ళు. అదొక అలవాటుగా, అదొక ఏంటి రివాజ్ గా ఉండేది. సో అట్లా చేసుకునే వాళ్ళు, వాళ్ళకి చక్కగా అది బాగా పనిచేసేవాడు. ఎందుకంటే అప్పటి ఫుడ్స్ వేరు, అప్పటి హెల్దీ డైట్స్ తీసుకునే వాళ్ళు కాబట్టి, ఈ బర్గర్లు పిజ్జాలు ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి, వాళ్ళు తీసుకున్న ఫుడ్ ని బట్టి వాళ్ళు అట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్దీగా ఉంటది. అండ్ తర్వాత 3 నెలలకోసారి వాళ్ళు తీసుకునే ఈ ఆముదం తాగే ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళకి చక్కగా నీట్ గా క్లీన్ అయిపోయేది. సో వాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఆముదం తాగే అది ఆ ఘట్టం ముగిసిపోయిన తర్వాత ఏంటి ఇది మోషన్ టాబ్లెట్స్ వేసుకోవడం. సో మోషన్ అవ్వడానికి టాబ్లెట్స్ తెచ్చుకునే వాళ్ళం. సో ఒకటో రెండో మన బాడీ తత్వాన్ని బట్టి, పిల్లలైతే ఒకటి, పెద్దవాళ్ళైతే రెండు అట్లా వేసుకొని ఒక రోజంతా సెలవు పెట్టేసి, కాలేజ్కి, స్కూల్కి, ఆఫీస్కి సెలవు పెట్టేసుకొని చక్కగా మనం బాడీ క్లీనింగ్ కి మనం ఆ రోజంతా కేటాయించేవాళ్ళం. సో ఇప్పుడు ఎంతమంది అలా చేస్తున్నారు? నిజంగా చేస్తున్నారా? సరే 3 నెలలకు కాదు, 6 నెలలకు కాదు, సంవత్సరానికి ఒకసారైనా చేస్తున్నారా? నిజంగా చేయట్లేదు. చేస్తే అమ్మో ఒక రోజు సెలవు పెట్టాలి, శాలరీ కట్ అయిపోతుంది. అమ్మో ఒక రోజు వర్క్ కి వెళ్ళకూడదు, ఈ రోజు రావాల్సిన అమౌంట్ రాదు. సో ఇదే ఆలోచన కానీ, ఇదే ధోరణే కానీ మన బాడీని ఎట్లా క్లీన్ చేసుకుందాము, సో మన బాడీని క్లీన్ అవుతుందా లేదా అన్న థాట్ మనలో చాలా మందికి రావట్లేదు. సో ఎట్లా క్లీన్ అవ్వాలి? సో క్లీనింగ్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. సో జరగాలనుకున్నప్పుడు మనం ఎట్లా క్లీన్ చేసుకుందాం? సో మనం అయితే ఆముదం నూనె తాగలేము, టాబ్లెట్ వేసుకొని 1-2 రోజులు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండలేము. సో మనం ఏం చేద్దాం? ఏ రకంగా ఎలాగా మన బాడీని మనం క్లీన్ చేసుకుందాం? సో ఫస్ట్ గా డిటాక్సిఫికేషన్ కి, అంటే మన బాడీకి డిటాక్సిఫికేషన్ అవసరం అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో కొన్ని సైన్స్ ఉంటాయి. సో మన బాడీకి మంచి, అంటే నిజంగా దేవుడికి మనం నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ప్రతి విషయంలో కూడా మనకి వార్నింగ్ సిగ్నల్స్ వచ్చేస్తాయండి. సో డిటాక్సిఫికేషన్ కోసం కూడా మనకి చాలా ముందు నుంచి, అంటే బాడీ మొత్తంగా అప్సెట్ అవ్వకుండా, బాడీ మొత్తంగా హ్యాండ్ ఇచ్చేయకుండానే మనకి వార్నింగ్ సిగ్నల్స్ అన్నవి చాలా స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ నుంచి వస్తూ ఉంటాయి. మనం దాన్ని అర్థం చేసుకొని, సో ఓకే నాకు ఈ సిగ్నల్ వచ్చింది కాబట్టి నేను డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి, నా బాడీని నేను క్లీన్ చేసుకోవాలి, మనం అర్థం చేసుకొని ఆ టైంలోనే మనం గనక ఆ స్టెప్ తీసుకొని ముందుకెళ్తే మన బాడీ ఎప్పుడు కూడా బాగుంటుంది. లేదు ఇదే కదా అని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తూ పోయామా, ఒకానొక రోజు షెడ్కి వెళ్లాల్సిందే బాడీ. సో ఆ సైన్స్ ఏంటో చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ కొన్ని సైన్స్ ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమేనండి, అన్ని నేను ఇక్కడ ప్రెజెంట్ చేయలేదు ఈ క్లిప్ లో. ఒకసారి చూడండి. బ్రెయిన్ ఫాగ్ అంటే బ్రెయిన్ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే కాన్షియస్ గా ఉంటుంది కానీ దేన్ని కూడా తొందరగా పసిగట్లేదు, అంటే ఓరియంటెడ్ గా ఉండదు, ప్లేస్ కి, టైం కి, దేనికి ఓరియంటెడ్ గా ఉండదు. సో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటది. డైలీ వర్క్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ లో చేసుకోవడం. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో వేగ్గానే మనం మెలకుగానే ఉంటాం కానీ మన మైండ్ మాత్రం నిద్రపోతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే, ఇంకొంతసేపు పడుకుందామా, యాక్టివేట్ అవ్వదు బాడీ యాక్టివేట్ అయినా బ్రెయిన్ యాక్టివేట్ అవ్వదు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. సో ఇట్లాంటి కండిషన్స్ ని మనం బ్రెయిన్ ఫాగ్ అంటారు. సో ఈ సిచ్యువేషన్ ని మనం స్టార్టింగ్ లోనే గనక మనము కనిపెట్టి దీన్ని ఒక సొల్యూషన్ తీసుకోకపోతే, ఇది కాస్త మనము కంప్లీట్ గా బ్రెయిన్ పనిచేయని సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాం అనమాట. సో టాక్సిఫికేషన్ వల్ల ఇంత ప్రాబ్లం ఉందండి, టాక్సిన్స్ వల్ల. అండ్ తర్వాత మెమరీ లాస్ ఉంటుంది. తర్వాత మనం హ్యాపీగా పడుకోలేము, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తర్వాత మన మౌత్ నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ కెమికల్ సెన్సిటివిటీ, అంటే ప్రతి దేనికైనా కూడా తొందరగా మనం రెస్పాండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పూల వాసన చూస్తే తుమ్ములు వస్తాయి, కొంచెం ఏదైనా టవల్ విదిలిస్తే తుమ్ములు వస్తాయి. సో ఇట్లాగా ప్రతి చిన్న సెంట్ కొడితే తుమ్ములు, ప్రతి దానికి కూడా మన బాడీ తొందరగా రియాక్ట్ అవుతుంది, తొందరగా రెస్పాండ్ అవుతుంది. అంటే ఎలర్జిక్ గా మారిపోతూ ఉంటుంది మన బాడీ నెమ్మదిగా. సో ఇట్లాంటి సైన్స్ ఎప్పుడైనా మనం చూసినప్పుడు తొందరగా అలిసిపోవడం, ఏ పని కూడా చేయలేకపోవడం, 4 అడుగులు వేస్తే కుర్చీ ఎత్తుక్కోవడం, ఎక్కడ కూర్చుందామా, ఎక్కడ కింద కొంతసేపు కూర్చుందాము అని అనుకోవడం. ఒకసారి కూర్చున్నామంటే అబ్బా ఇంకొంతసేపు కూర్చుందాంలే, వర్క్ తర్వాత చేసుకుందాంలే అని ఇట్లాంటి ఫీలింగ్ ఎక్కువ అవడం, వర్క్ మీద ఎక్కువగా మనకి మనసు వెళ్ళకపోవడం.
కాసేపు పడుకుందాం అనిపించడం. సో ఇట్లాగా మన బాడీ మనకి సహకరించదు. తర్వాత ఇంకా ఇమ్యూన్ వీక్నెస్. సో ఇమ్యూనిటీ అంతా కూడా మనకి వీకెన్ అయిపోతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. మనం దేని మీద కూడా ఏకాగ్రత పెట్టలేము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము, మూడీనెస్ ఉంటుంది. సో పని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు, చేయాలనిపించదు. రేపు చేద్దాంలే అని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్మెంట్స్ చేస్తూ ఉంటాము. అండ్ తర్వాత ఇన్సామ్నియా అంటే నిద్రలేనితనం. అసలు నిద్రే పట్టదు, నైట్ అంతా అటు ఇటు దొరుకుతూ ఉంటాం కానీ నిద్ర పట్టదు. అండ్ అది కాస్త వెళ్ళి మార్నింగ్ టైంలో మనకి వర్క్ డిస్టర్బెన్సెస్ లోకి వెళ్ళిపోతుంది కదండి. సో తర్వాత వచ్చేసి హెడేక్స్. కారణం లేని హెడేక్స్. కొంతమందికి ఫోన్ ఎక్కువ చూస్తే హెడేక్ వస్తుంది, బుక్ ఎక్కువగా చదివితే హెడేక్ వస్తుంది, ఒకవేళ వాళ్ళకి సైట్ ఉంది స్పెక్స్ లేకపోతే హెడేక్ వస్తుంది. ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ గా చేసుకుంటూ కూడా హెడేక్స్ రావడం అనమాట. హెడేక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అండ్ తినకూడనివి తినాలనిపించడం. అంటే తినకూడనివి అంటే బల్పాలు, శుద్ధ ముక్కలు, తర్వాత ఇదేంటి మట్టి, ఇట్లాంటి కొంతమందికి ఉంటుందండి. కొంతమందికి అట్లాంటి క్రేవింగ్స్ ఉంటాయి. పెట్రోల్ వాసన చూడడం, తర్వాత కెరసిన్ వాసన చూడడం. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇవి చేయకూడదు యాక్చువల్ గా మనము, కానీ అది చేయాలనిపిస్తుంటుంది. నెయిల్ పాలిష్ బాటిల్ మూతీసి ముక్కు దగ్గర పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. సో ఇట్లాంటివన్నీ అన్నమాట. సో ఇలాంటి క్రేవింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి మనం బాడీ టాక్సిన్ లో ఉన్నప్పుడు. తర్వాత స్కిన్ ర్యాషెస్. సో ఫస్ట్ గానండి నేను యాక్చువల్ గా ఈ పాయింట్ ఫస్ట్ చెప్పాల్సింది. ఎందుకంటే మన బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి, మన బ్లడ్ లో కానీ బాడీలో కానీ ఇంప్యూరిటీ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ గా కనిపించేది మన స్కిన్ మీదనేనండి. పింపుల్స్ ద్వారా కానివ్వండి, యాక్ని ద్వారా కానివ్వండి, లేకపోతే స్కిన్ ర్యాషెస్ లో కానివ్వండి, స్కిన్ కలర్ మార్పులో కానివ్వండి. సో ఇట్లాగే ఏదో ఒక రకంగా మన బాడీ మీద, మన స్కిన్ మీద చూపించేస్తుంది. సో ఫస్ట్ ఇండికేషన్ మనం కనుక క్యాచ్ చేసి మనం దానికి అగెనెస్ట్ గా ఏదో ఒక స్టెప్ తీసుకొని మనం వెళ్తే మాత్రం మనం ఈ డిటాక్సిఫికేషన్ కి సంబంధించిన ఏదైతే తర్వాత మనం చూడబోయే ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవి చూడకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ తర్వాత మలబద్ధకం. సో ఇవి కొన్ని మాత్రమేనండి, నేను ఇక్కడ సైన్స్ ఇచ్చాను. సో ఈ సైన్స్ లో మనం ఏ ఒక్క సైన్ మనము మన బాడీలో ఉంది, ఓకే ఇది నాలో ఉంది కదా అనుకుంటే వెంటనే లీడర్స్ మీరు మీ బాడీ కరెక్ట్ టైం ఇది డిటాక్స్ చేసుకోవడానికి సో ఏదో ఒకటి స్టెప్ తీసుకొని మీ బాడీని డిటాక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఇంకొన్ని సైన్స్ ఇచ్చానండి. సో ఒక్కసారి మీరు ఒకసారి చూడండి. నేను అయితే మొత్తం అన్ని చదవను, సో టైం లేదు కాబట్టి. సో ఒకసారి ఇది పిక్ తీసుకుంటారో లేకపోతే మరి పెట్టుకుంటారో తెలీదు. సో ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ 40 to 50 దాకా ఉన్నాయి సైన్స్. సో వీటిలో కనుక ఏ ఒక్క 5-6 సిమ్టమ్స్ అన్నా మనలో ఉన్నాయంటే మన బాడీ డిటాక్సిఫికేషన్ అడుగుతున్నట్టు లెక్క. డిటాక్సిఫికేషన్ కరెక్ట్ టైం అన్నట్టు అనమాట. ఓకేనా అండి. సో మనం న్యాచురల్ గా అంటే మనకి బయట దొరికే ఫుడ్స్ లోనే మనకి డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది జనరల్ గా అయితే కామన్ గా. కానీ ఓకే, సో కానీ అన్న తర్వాత చెప్తుందాం. ఓకే, సో కామన్ గా ఈజీగా మనకి డిటాక్సిఫికేషన్ జరిగేలాగా ఉండేవి అంటే న్యాచురల్ ఫామ్ లో, న్యాచురల్ వేలో డిటాక్సిఫికేషన్ ఎట్లా జరుగుతుంది, ఎలా చేసుకోవచ్చు అని కొన్ని స్టెప్స్ నేను ఇక్కడ చెప్తానండి. సో ఫస్ట్ గా మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి, చాలా ఎక్కువ ప్యూర్ వాటర్ తాగాలి. తర్వాత ఇంకోటి ఏమన్నారండి ఇక్కడ, ఎకలాజికల్లీ ఓకే మంచి ఫుడ్, ప్యూర్ ఫుడ్ తీసుకోవాలంట. అండ్ తర్వాత రెడ్యూస్ ఇంటేక్ ఆఫ్ షుగర్ ని తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటేనండి మనకి రెడీమేడ్ ఫుడ్స్ ఇప్పుడు చాలా అవైలబుల్ గా ఉంటున్నాయి, చాలా అందుబాటులో ఉంటున్నాయి అనమాట. అంటే పరాటా ఆల్రెడీ చేసేసి ప్యాక్ లో వేసేసి అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ తెచ్చుకొని జస్ట్ అందులో నుంచి పరాటా తీసి పెనం మీద వేసుకొని కాల్చుకొని తినేయడమే. సో ఇట్లాంటి ఫుడ్స్ అండి, ఇలాంటి ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. అంటే అంతా కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయి ఉంటది, మీరు జస్ట్ తెచ్చుకొని అది వేడి చేసుకొని తినడమే. సో ఇలాంటి ఫుడ్స్ తినడం కూడా మనకి చాలా చాలా హానికరం అనమాట. సో ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవాలి మనం ప్రాసెస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి క్యాండ్ గా టిండ్ గా దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇటువైపు రాలేదు, ఇక్కడైతే మనం ఇంకా ఫ్రెష్ గానే చికెన్ ని మటన్ ని తీసుకుంటున్నాము. కానీ యాక్చువల్ గా వెస్టర్న్ కంట్రీస్ లో అయితే మీకు టిండ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్ అని దొరుకుతాయి. అక్కడ మీకు
మటన్ చికెన్ కంప్లీట్ గా బాగా కంప్లీట్ డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి అది టిన్ లో అమ్ముతారు. వాళ్ళేమో కావాల్సినంత వరకు స్లైస్ గా తీసుకొని అదే వండుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అట్లాగే నెలల తరబడి తింటారు ఆ ఒక టిండ్ చికెన్ టిండ్ మటన్. సో అట్లాగే వాళ్ళకి అది అలవాటు అనమాట. సో అందుకని అమెరికన్స్ లో ఎక్కువగా మనము ఒబేసిటీని ఎక్కువ చూస్తాం అనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మనం ఎక్కువగా తినకూడదు, అవాయిడ్ చేయాలి. అండ్ సాల్ట్ కంటెంట్ ని తీసుకోకూడదు, కెఫిన్ కాఫీ ఎక్కువ తాగకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు. అండ్ తర్వాత ఫైబర్ ఫుడ్స్ బాగా రిచ్ గా ఉన్న ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో ఫాస్టింగ్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ఉండాలి, చక్కగా మనం బాడీ యాక్టివ్ గా ఉండడం కోసం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో ఇంటెస్టైనల్ అంటే మన బాడీ లోపల స్టమక్ అండ్ మన పొట్ట, తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు మొత్తం కూడా హెల్దీగా ఉండేలాగా ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అంటే మన దగ్గర అయితే దీనికి సొల్యూషన్ ఉందండి, బయట లేదు. కానీ సో ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ ఫుడ్స్ ని ఏదైతే ఉంటాయో మనం అలాంటి ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల ఏది తొందరగా అరగాలో అది పొట్టలో అరిగిపోతుంది, ఏది తొందరగా అరగకూడదు అది అది చిన్న పేగు దాకా వెళ్ళి చిన్న పేగులో అరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు అది మన బాడీలో మన పొట్టలో కానీ చిన్నపేగులో కానీ ఉన్న మలినాలన్నింటినీ కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా తినేసి మన గట్ ని హెల్తీగా ఉంచుతుందండి. సో ఇది ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ ఇది. సో ఇది మనకి అయితే మన వెస్టేజ్ అయితే కాంబయాటిక్స్ లో మనకి మంచి అది కాంబినేషన్ అండి. సో అది మీరు ఖచ్చితంగా తీసుకోండి కాంబయాటిక్స్. సో తర్వాత వచ్చేసండి సో అడెక్వేట్ స్లీప్, క్వాలిటీ స్లీప్. సో ఇది అయితే మనకి కష్టం అండి. సో అడెక్వేట్ స్లీప్ అన్నది, సో యాక్చువల్ గా అయితే ప్రతి మనిషి 8 గంటల నిద్ర కంపల్సరీ తీసుకోవాలి కదండి. కంపల్సరీ 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా జరగాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే 8 గంటల నిద్ర అన్నది ఓకే అండి, అంటే టైం అయితే ఓకే, కానీ అది కూడా కరెక్ట్ టైంలో తీసుకోవాలి. మనం ఏం చేస్తాం అంటే జనరల్ గా 8 గంటలు నిద్రన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక టైం నుంచి ఏదో ఒక టైం 8 గంటలు అయితే సరిపోతుంది అనుకుంటాం. కానీ అట్లా కాదండి. యాక్చువల్ గా 9 to 5 అన్నా అవ్వాలి, 10 to 6 అన్నా అవ్వాలి. ఆ టైంలో కనుక మనం నిద్రకి అలవాటు పడితే మనం ఒక మంచి హెల్దీ హ్యాబిట్ ని అలవాటు చేసుకున్నట్టండి. మనం ఏం చేస్తామంటే 12:30కో 1కో ఇంటికి వస్తాము, ఏదో వర్క్ పరంగా కానీ ఏదైనా కానివ్వండి, ఆ 1 నుంచి మళ్ళీ 8 hours వేసుకుంటాం, అంటే 9 వరకు పడుకుంటాం పొద్దున్న. సో ఇట్లా కాదు, ఇది కరెక్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ కాదు. ఓకేనా. సో 9 to 5 ఆర్ 10 to 6, సో ఈ టైమింగ్ ని మనం అలవాటు చేసుకోవాలి హెల్దీ స్లీపింగ్ హ్యాబిట్స్ కోసం. అండ్ తర్వాత అండి న్యాచురల్ బాడీ కేర్ అండ్ కాస్మెటిక్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ మధ్యలో ఒక పాయింట్ అండి, ప్లాంట్ ఫుడ్స్ ని ఎక్కువగా తినాలి, అంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి. సో దీనివల్ల కిడ్నీస్, లివర్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తే ఈ ఫంక్షనింగ్ లో బాగా మనకి మంచి హెల్ప్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ నేను గబగబా చదివేశానండి యాక్చువల్ గా. సో ఇవన్నీ మనం నిజంగా చేస్తున్నామా అండి? ఇవన్నీ నిజంగా మనకి కుదురుతుంది అసలు చేయడానికి? సో ఫస్ట్ గా వాటర్ ఎక్కువ తాగడం అంటే ఓకే, అది మనం తాగుతాం ఎట్లాగో, ఫైన్, అది దాని గురించి అయితే ప్రాబ్లం లేదు, వాటర్ తాగుతున్నాము. ప్యూర్ ఫుడ్స్, మంచి ఫుడ్స్ దొరుకుతున్నాయా అండి ఇప్పుడు మనకి? దొరికినంత వరకు మాత్రం మనం మాక్సిమం ట్రై చేస్తున్నాం మంచి ఫుడ్ తీసుకోవాలి అని. కానీ అన్ని చోట్ల మనకి అది పాసిబిలిటీ దొరకట్లేదు. ఎందుకంటే మనకు అసలు ఎక్కడైతే పండుతుందో అక్కడే ఫస్ట్ మనకి ఏంటి గండి పడుతుంది, అంటే మన హెల్త్ కి ఫస్ట్ అక్కడే పడిపోతుంది గండి. సో అక్కడ నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ హార్వెస్ట్ అవ్వడం, ఇక్కడ ఇదంతా జరిగి ప్రాసెసింగ్ అంతా జరిగి మన ఇంటికి దాకా వచ్చేటప్పటికి ఎన్ని కలుస్తున్నాయో అందులో మనకి తెలియదు. కానీ దొరికినంత వరకు మనం మాత్రం మంచి ఫుడ్ నే తీసుకుంటున్నాము, కానీ అందులో కూడా మనకి కావాల్సిన పోషక విలువలన్నీ అందడం లేదు. సో ఇక్కడ మనం ల్యాక్ అవుతున్నాం అనమాట. అండ్ తర్వాత షుగర్ కంటెంట్ ని తగ్గించాలి. షుగర్ కంటెంట్ ని ఎంతమంది తగ్గిస్తున్నాము? సో మనకు ఈ షుగర్ కంటెంట్, సాల్ట్ ఇవన్నీ తగ్గించాలి యాక్చువల్ గా ఏంటంటే వైట్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. షుగర్ ని, సాల్ట్ ని, తర్వాత వైట్ బ్రెడ్ ని, వైట్ రైస్ ని, ఇవన్నీ యాక్చువల్గా మనం రెడ్యూస్ కంప్లీట్ గా బంద్ చేసి బ్రౌన్ షుగర్, బ్రౌన్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్, లేదా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి అలవాటు చేసుకోవాలి. కానీ మనము అంటే చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్రౌన్ రైస్ తినడం, బ్రౌన్ రాక్ సాల్ట్ వాడడం అన్నది, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదండి. కానీ కొంతమంది ఉన్నారు సో వైట్ రైస్ కి అలవాటు పడిపోయి వైట్
సాల్ట్ కి అలవాటు పడిపోయి అది వైట్ గా ఉంటే అబ్బా ఎంత బాగుందో ఫుడ్, ఎంత బాగుందో సాల్ట్. కొంచెం దాంట్లో ఏదన్నా కాస్త బ్రౌనిష్ కనిపించారు, అప్పుడు ఇదేంటి ఫుడ్ ఇట్లా ఉంది, ఇదేంటి సాల్ట్ ఇట్లా ఉంది, ఇదేంటి షుగర్ ఇట్లా ఉంది అని వేస్తున్నారు. సో వాళ్ళు అలాంటి ఫుడ్ కి అలవాటు పడిపోయి సో అదే తింటున్నారు. ఇంకా కొంతమంది అయితే దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకుంటారండి. ఎట్లా అంటే ఆ ఏంటి అలా బతికేదే మనం ఈ తిండి కోసము, సో ఈ తిండి గురించి కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి, అదే మంచి ఫుడ్ తిందాము, తిని అసలు బతికేదే దానికోసం కదా, అన్నం కోసమే కదా, మళ్ళీ దీంట్లో అన్నం ఇష్టం లేని ఫుడ్ ఎందుకు తినాలి అని ఒక జస్టిఫికేషన్ అన్నమాట. అండ్ ఇంకొంతమంది అయితే ఆ ఏంటి రుచి పచి లేని తిండి, మనకి ఇష్టం లేని తిండి తింటూ 100 ఏళ్ళు బతికే కంటే చక్కగా మనకి హ్యాపీగా మనకి కావాల్సిన ఫుడ్ మంచిగా రుచిగా వండుకొని ఫుడ్ తీసుకొని ఒక 40 ఏళ్ళు బతికినా చాలు కదా. సో ఇలాంటి జస్టిఫికేషన్స్ ఇచ్చుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో ఇది కరెక్ట్ కాదండి. సో మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉంటే మనం మన లైఫ్ స్పాన్ ని మనమే తగ్గించేసుకుంటే రేపు మన పిల్లల్ని చూసేది ఎవరండి, మన ఫ్యామిలీని పట్టించుకునేది ఎవరు? సో ఇలాంటి జస్టిఫికేషన్స్ వద్దండి మనకి. మనం హెల్దీగా ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో మనమే 40 చాలు 50 చాలు అనుకుంటే ఇక మన పిల్లలు 35 చాలు 25 చాలు అనుకోవాలి, అంతే కదండి. సో ఇదండి. తర్వాత ఫాస్టింగ్స్. సో ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్ లో ప్రెసెంట్ ఈ హడావుడి సొసైటీలో ఫాస్టింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే అందరూ కూడా బిజీ అయిపోయారు. సో ఆ బిజీలో ఫాస్టింగ్స్ అన్నవి చాలా మంది అసలు చేయట్లా. యాక్చువల్ గా అయితే మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ మనం కడుపుని ఖాళీగా పెట్టాలంటారు పెద్దవాళ్ళు అనే మాట ఏంటంటే కడుపు క్లీన్ అవ్వాలి అంటే ఒక పూటో లేకపోతే ఒక రోజో మనం కడుపుకి ఏం పెట్టకూడదు అని కడుపుని కాల్చాలి అంటారు. సో అలాంటి ప్రక్రియ ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందండి, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అది. సో ఇదొకటి. సో ఇట్లాగా మనం చూసుకుంటే మనం స్లీప్ కరెక్ట్ గా లేదు, మన స్లీపింగ్ ప్యాటర్న్. ఎందుకంటే మన బిజినెస్ ని బట్టి కానివ్వండి, మన వర్క్ లైఫ్ స్టైల్ ని బట్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన ఫుడ్ కరెక్ట్ గా లేదు, మన ఫుడ్ కరెక్ట్ గా టైంకి తీసుకోము, నిద్ర కరెక్ట్ గా సరిగా కరెక్ట్ గా నిద్రపోము. సో ఆల్టర్నేట్ అవుతా ఉంటది. సో వీటిలో మనం నిజంగా కనుక మొత్తంగా కరెక్ట్ గా చేసుకుంటే బాగుంటుంది, కానీ నిజంగా చేసుకోలేకపోతున్నాము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మనకి వర్క్ డిస్టర్బెన్సెస్ వలన కూడా. సో మనం ఏం చేయాలి? సో ఇది చేయలేము, న్యాచురల్ వేలో మనకి దొరికిన కొన్ని అయితే చేస్తున్నాం కానీ కొన్ని చేయలేకపోతున్నాము, కొన్ని అవాయిడ్ చేయాలనిపిస్తుంది కానీ అవాయిడ్ చేయలేకపోతున్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మన కోసం మన వెస్టీజ్ కొన్ని ప్రొడక్ట్స్ ని, కొన్ని సప్లిమెంట్స్ ని మన కోసం అందించింది. సో వాటిలో ఫస్టే నేను చెప్పబోయేది ఫుడ్ ప్యాచెస్ అండి. సో ఫుడ్ ప్యాచెస్ మన లీడర్స్ అందరికీ దీని గురించి బాగా తెలుసు. సో ఈ ఫుడ్ ప్యాచెస్ నిజంగా మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్ లో మనకి నిజంగా ఇదొక కల్పవృక్షమే అనుకోవాలి. నిజంగా మనకు ఒక బెస్ట్ థింగ్ అండి ఇది. ఎందుకంటే ఒక నైట్ లో మొత్తం అంతా తెలిసిపోద్ది అనమాట. చక్కగా మనకి సెలవు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ నూనె తాగేసి మాటికి వాష్రూమ్ కి వెళ్ళడం రావడం అవసరం లేదు, అలిసిపోవాల్సిన అవసరం లేదు. సో ఏంటి లాస్ అప్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ అవసరం లేదు. చక్కగా వర్క్ చేసుకుని వచ్చాము, హ్యాపీగా ఫుడ్ తిన్నాము, చక్కగా స్నానం చేసేసి నీట్ గా కాళ్ళు తుడి చేసుకొని మంచం ఎక్కేసి చక్కగా ఒక 2 ప్యాచెస్ తీసుకొని ఆ కాలికి ఈ కాలికి వేసుకున్నాము, సాక్స్ తొడుక్కున్నాము, 1 లీటర్ వాటర్ తాగేసాం, పడుకున్నాము. చక్కగా నైట్ లోనే మొత్తం అంతా వాష్ అవుట్ అయిపోతుంది. మన బాడీలో ఉన్న మొత్తం టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఇందులో ఉండే బ్యాంబూ వెనిగర్ అనే ఒక ఇంగ్రీడియంట్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా లాగేస్తుంది అనమాట. సో ఇది లాగేస్తుంది. అండ్ ఇంకొకటి టర్మోలిన్ అనే ఇంకొక కంటెంట్, ఇది మినరల్ అండి యాక్చువల్ గా టర్మోలిన్ అనేది. సో ఈ మినరల్ ఏం చేస్తుందంటే మన బాడీలో నెగిటివ్ అయాన్స్, అంటే మన బాడీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ రెండు ఉంటాయి. సో నెగిటివ్ అయాన్స్ బయటకు పంపించేస్తూ ఉంటుంది, బయటికి తోసేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు జరుగుతాయి కాబట్టి మన బాడీలో ఉన్న నెగిటివ్నెస్ బయటికి వెళ్తుంది, ద సేమ్ టైం టాక్సిన్స్ ని కూడా రిలీవ్ చేస్తుంది. సో ఈ రకంగా మనం కనుక 5 days మన వర్క్ ని డిస్టర్బ్ చేసుకోకుండా, మనం ఎట్లాంటి లాస్ ఆఫ్ పేస్ కి వెళ్లకుండా హ్యాపీగా నైట్ రాగానే చక్కగా 5 days కంటిన్యూస్ గా, లేకపోతే ఆల్టర్నేట్ డేస్, సో అది మీ కంఫర్ట్
5 days మీరు వేసుకోగలిగితే ఆ 5 days లో మీ బాడీ నుంచి ఆల్మోస్ట్ 92 నుంచి 95% ఆఫ్ టాక్సిసిటీ తీసేస్తుంది. సో అట్లాగా మన బాడీలో నుంచి ఈ టాక్సిన్స్ తీసేసేటప్పుడు మనలో ఉన్న ఫెటిక్ కానివ్వండి, మన మజిల్స్ కి పట్టి ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా కానివ్వండి, తర్వాత కొలెస్ట్రాల్ కానివ్వండి, సో ఫ్యాట్ బర్నింగ్ కి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. సో ఈ రకంగా మన బాడీ నుంచి టాక్సిన్స్ అన్నిటినీ తీసేసి మన బాడీలో సెల్ అబ్సార్ప్షన్ లెవెల్స్ ని పెంచుతుంది. సో ఇదండి ఫుడ్ ప్యాచెస్. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటేనండి మనకి డైటరీ ఫైబర్. సో డైటరీ ఫైబర్ ఇది నిజంగా నాకు అంటే నేను ఒకరికి ఇచ్చున్నాను ఈ ప్రోడక్ట్. ఒక టెస్టిమోనీ చెప్పేంత టైం లేదు, టైం ఆల్రెడీ. ఓకే, సో ఓకే, సో డైటరీ ఫైబర్ లో మనకి చికోరీ రూట్ అని ఉంటుందండి. సో ఇది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. సో ఇందులో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ మనకు ఉంటాయి ఈ డైటరీ ఫైబర్ లో. సో ఈ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే మనకి బాడీలో మన స్టమక్ లో ఇంటెస్టైన్ లో గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుట్ అవుతాయండి. సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో ప్రమోట్ అవుతుందో సో మన బాడీలో ఉన్న గట్ అన్నది హెల్దీగా ఉంటుంది, మన స్టమక్ అన్నది హెల్దీగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు మనకి రాకుండా ఇది చాలా బాగా పనిచేస్తుంది డైటరీ ఫైబర్. సో ఇందులో మనకి చికోరీ రూట్ ఉంటుంది, మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒక కార్బోహైడ్రేట్ ఉంటుంది. అండ్ తర్వాత మన గోరు చిక్కుళ్ళు మనకి మంచి డైటరీ ఫైబర్ డైట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఫైబర్ బాగుంటుంది, బాగా తిను, బాడీకి మంచిదని చెప్తూ ఉంటాం పిల్లలకి. సో ఇట్లాంటి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి మనకి తయారు చేసిన బెస్ట్ ప్రోడక్ట్ అండి డైటరీ ఫైబర్. సో ఇది మనం రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి హాట్ వాటర్ లో కలిపేసుకొని ఇది తాగేస్తే మనకి నిజంగా కాన్స్టిపేషన్ కానివ్వండి, తర్వాత డయేరియా కానివ్వండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెట్ అవుతాయి. అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుట్ అవుతాయి అండి మనకి. అండ్ అంటే నాకు ఇది అంటే ఎంత క్లియర్ అవుతాయి అంటే మీరు ఇది ఒకసారి మీరు తాగారో లేదో ఒకసారి ఇది జస్ట్ ఒక స్పూన్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వాటర్ లో మీరు ఒక స్పూన్ వేసి దీన్ని స్టిర్ చేస్తూ ఉండండి, కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైట్ కలర్ లో ఉంటుంది, వైట్ కలర్ పౌడర్ పడుతుంది. అది కలపగా 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 అసలు నార్మల్ వాటర్ మీరు ఎట్లాగైతే ఫస్ట్ వాటర్ తీసుకున్నారో ఆ టైప్ లో వచ్చేస్తుంది కంప్లీట్లీ అనమాట. అసలు అందులో ఏమన్నా కలిపామా లేదా అని డౌట్ వస్తుంది, వేసానా లేదా అని. సో అట్లాగా చక్కగా క్లియర్ వాటర్ వస్తుంది. సో అంత క్లియర్ గా మన బాడీని ఉంచుతుందండి. సో ది బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి గ్యానోడర్మా. సో గ్యానోడర్మా మనకి డిటాక్సిఫికేషన్ తో పాటు మన బాడీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఇది చాలా బాగా ట్రీట్ చేస్తుందండి. సో గ్యానోడర్మా మెయిన్ గా డిటాక్స్ చేస్తుంది, మన బాడీలో ఉన్న స్ట్రెస్ ని తీసేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని కామప్ చేస్తుంది. అండ్ తర్వాత మనలో ఉన్న స్టామినాని పెంచుతుంది, ఫెటిగ్ అంటే అలసటని, మనలో ఉన్న ఇల్నెస్ ని తోసేస్తుంది బయటికి. అండ్ తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. ఓకే, సో ఇది మనం మోస్ట్లీ అయితే ఫీమేల్స్ కి అంటే ఉమెన్స్ కి ఎక్కువ ఇస్తూ ఉంటామండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ గా ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాము. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి, మెన్స్ట్రల్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయినా, అది పీసీఓడి కానివ్వండి లేకపోతే వేరే ఇంకేదైనా కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం అయినా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కి ది బెస్ట్ ప్రోడక్ట్ గ్యానోడర్మా అండి. సో గ్యానోడర్మా నేనైతే నేను స్వతహాగా నేను ఈ గ్యానోడర్మా అనేది పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే లేడీస్ కి కానివ్వండి, ఆల్మోస్ట్ నేను 15 మెంబర్స్ కి ఇచ్చున్నానండి. అండ్ 15 మెంబర్స్ కూడా మంచి రిజల్ట్ తోటి వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. చాలా చాలా బెస్ట్ ప్రొడక్ట్. అండ్ గ్యానోడర్మా ఇది నాకు చాలా ఫేవరెట్ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ఇది మా మదర్ హెల్త్ విషయంలో కూడా చాలా చాలా హెల్ప్ అవుట్ అయింది. దీంతో పాటు నోని ఈ రెండు. సో ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ ఒక టెస్టిమోనీ అనుకోండి. సో మనకి ఇక్కడ వినుకొండ దగ్గర ఒక ఊరండి, వినుకొండలో మా హస్బెండ్ దగ్గరికి ఒక లేడీ వచ్చారు. ఒక లేడీ వచ్చి, సార్ నేను ఇట్లాగా
అనయ్య నేను చాలా కాలం అయింది నాకు మ్యారేజ్ అయ్యి, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో పీసీఓడి ప్రాబ్లం వలన నేను క్యారీ చేయలేకపోతాను, అంటే కన్సీవ్ అవ్వలేకపోతున్నాను. సో నాకు సంబంధించి ఏమైనా ప్రోడక్ట్ ఉందా మీ దగ్గర అని అడిగారు. అడిగితే మా హస్బెండ్ సరే ఫస్ట్ పీసీఓడి అన్నారు కదా అని చెప్పేసి గ్యానోడర్మా ఆవిడకి సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆవిడ సరే అని చెప్పేసి తీసుకెళ్లారు, యూజ్ చేశారు. నిజంగానండి నాకు అసలు అలాంటి న్యూసెస్ వింటే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆఫ్టర్ 4-5 months తర్వాత అనుకుంటా, అంటే 2 bottles ఆల్రెడీ ఇచ్చేసి వచ్చారు. 4-5 months తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసి అనియా నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి చెప్పింది. సో చాలా హ్యాపీ అనిపించింది, అట్లాంటి రిజల్ట్స్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంత బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ అండి మనకి సప్లిమెంట్స్ అన్నమాట. సో తర్వాత అండి ఇంకొక సప్లిమెంట్ మన దగ్గర ఉన్నది టాక్స్ క్లీన్. సో ఇదైతే ది బెస్ట్ అండి. సో టాక్స్ క్లీన్ లో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది కొంచెం డ్రగ్స్ అంటే మెడిసిన్ ఓరియంటెడ్ సప్లిమెంట్ అన్నమాట. సో దీంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే నేను చెప్తాను. ట్రిఫ్లా వల్ల మనకి బాడీ డైజెషన్ మనకి చక్కగా మెరుగవుతుంది, కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుంది, అండ్ ఇది మన బాడీలో టాక్సిన్స్ మొత్తాన్ని కూడా తోసేస్తుంది అనమాట, ఫ్లష్ అవుట్ చేస్తుంది. అది మన యూరిన్ రూపంలో కానివ్వండి, మన స్టూల్స్ రూపంలో కానివ్వండి, స్వెట్ రూపంలో కానివ్వండి, బయటికి తోసేయడానికి ఇది చక్కగా సిద్ధంగా ఉంటుంది టాక్స్ క్లీన్. అండ్ తర్వాత మన బాడీనే కాదు మన బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తుందండి ఇది. ఓకేనా, బ్లడ్ ప్యూరిఫికేషన్ అండ్ బాడీ ప్యూరిఫికేషన్ రెండు జరుగుతుంది దీనివల్ల. అండ్ మన కొలాన్ ని, అంటే నేను ఏదైతే చెప్పాను కదండి గట్ అని, సో జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆ పైప్ ని కూడా చక్కగా క్లీన్ గా ఉంచుతుంది అనమాట. అండ్ తర్వాత ఇందులో నీమ్ అండ్ హల్దీ, అంటే నీమ్ పసుపు రెండు ఉన్నాయండి. సో దీంట్లో నీమ్ పసుపు అంటే తెలుసు అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ అని. సో యాంటీ ఇన్ఫ్లమేటరీగా మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తాయి. అట్ ద సేమ్ టైం మనకి లివర్ ఫంక్షనింగ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇది సపోర్ట్ గా ఉంటాయి అనమాట. అండ్ తర్వాత చిరెట అనే ప్రొడక్ట్ అనే కంటెంట్ అనే ఇంగ్రీడియంట్ మన బాడీలో ఇది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని రిలీవ్ చేసి బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అండ్ తర్వాత ఇంటెస్టైన్ వార్మ్స్ అంటే నులిపురుగుల్ని కూడా బయటకు తీసేస్తుంది. సో నులిపురుగులు ఎవరికైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే చక్కగా వాళ్ళకి టాక్సిన్ సజెస్ట్ చేయొచ్చండి. సో అవి బయటకు వచ్చేస్తాయి. అండ్ ఇంకొక విషయం అండి, 14 years పైన ఉన్న వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేయండి, ఎందుకంటే ఇది మెడిసిన్ ఓరియంటెడ్ కాబట్టి పిల్లలకి తొందరగా అంత ఇవ్వకపోతే బాగుండు. సో 10 years కంటే పైన ఉన్న వాళ్ళకి మనం హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. 10 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం మనకి దొరికే ఆల్బెండజోల్ టాబ్లెట్ నే మీరు ప్రిస్క్రైబ్ చేయొచ్చండి. అండ్ తర్వాత అండి స్వర్ణపత్రి అన్న ప్రోడక్ట్ మనకి ఇది న్యాచురల్ డైరెటిక్ గా పనిచేస్తుంది. అంటే మనకి జనరల్ గా బయట హాస్పిటల్స్ లో యూరిన్ నాకు సరిగా రావట్లేదు, యూరిన్ మొత్తం ఆగిపోయింది, కడుపు బాగా ఉబ్బిపోయింది అనుకున్నప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తారు, లాసిక్స్ అంటారు దాన్ని. ఆ టాబ్లెట్ ఇచ్చిన ఒక 5 to 10 minutes కే చక్కగా వాళ్ళకి యూరిన్ అయిపోతుంది అండ్ ఫ్రీ అయిపోతారు వాళ్ళు. సో అట్లాగా అంటే అది డ్రగ్ ఓరియంటెడ్ అనమాట. కానీ ఇది మన టాక్స్ క్లీన్ ఏంటంటే కంప్లీట్ గా న్యాచురల్ డైరెటిక్ అండి. ఇది వేసుకున్న తర్వాత హ్యాపీగా ఎంత యూరినరీ టెన్షన్ ఉన్నా కూడా చక్కగా వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ అవుట్ అవుతారండి. అండ్ తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్, మన బాడీలో ఉండే మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఆ డిజార్డర్స్ అన్నింటినీ కూడా క్లియర్ అవుట్ చేసి చక్కగా మెటబాలిక్ యాక్టివిటీస్ ని కూడా జరిగేలాగా ప్రేరేపిస్తుంది అనమాట. అండ్ తర్వాత అండి ఇంకొకటి ఇండైజెషన్ ప్రాబ్లమ్ ని కూడా క్లియర్, అంటే జీర్ణ వ్యవస్థ సమస్యల్ని కూడా ఇది అరికడుతుంది. సో చూసారు కదండి మన సప్లిమెంట్స్ అన్నవి, అంటే మనము న్యాచురల్ వేలో చేసుకోలేని అంటే టాక్సిన్స్ మనలో బాడీలో ఉన్నాయని మన అందరికీ తెలుసు. కానీ అవి బయటకు తీయడానికి మనకి ఎట్లాంటి స్కోప్ లేదు ఇప్పుడు. అంటే డిటాక్సిఫికేషన్ కి కావాల్సిన ఎంత వరకు మనం చేస్తున్నాం, ఎంత వరకు మనం చేయలేకపోతున్నాము అన్నది మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి కండిషన్ లో కూడా జస్ట్ ఒక క్యాప్సూల్ తోటి జస్ట్ ఒక నైట్ మనం ప్యాచ్ వేసుకోవడం వల్ల మన బాడీ అంతా క్లీన్ అవుట్ అవుతుంది. మన బాడీ అంతా చక్కగా ఒక న్యాచురల్ వేలో, అది కూడా ఒక న్యాచురల్ వేలో మంచిగా క్లీన్ అవుట్ అయ్యి చక్కగా మనం బాడీ అంతా మళ్ళీ ఎప్పటికప్పుడు రీజనరేట్ అవుతూ ఒక మంచి హెల్త్ ని మనం తీసుకోగలుగుతున్నాము. సో ఈ సప్లిమెంట్స్ నిజంగా మనకి చాలా పనిచేస్తాయండి, చాలా మంచి వర్కౌట్ అవుతాయి. సో చక్కగా సజెస్ట్ చేయండి అందరికి. సో ఇంకా ఓకే అండి. సో అదే
సో నేను అందుకే చెప్తున్నానండి, మన వెస్టీజ్ లో ఉన్న నిజంగా మనకే ఉందండి ఆ అదృష్టం. మనం హెల్తీగా ఉంటూ, మనం చక్కగా ఒక మంచి హెల్త్ ని తీసుకుంటూ, వేరే వాళ్ళకి మనం మంచి హెల్త్ టిప్స్ ని అందిస్తున్నాం అంటే నిజంగా అది వెస్టీజ్ వల్లే సాధ్యము. అండ్ హెల్త్ నే కాకుండా ఇంకా మనం దానికి ఇంకా అడిషనల్ గా నువ్వు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇందులో. సో హెల్త్ ని నువ్వు ప్రమోట్ చేసుకుంటూ ఒక మంచి ఇన్కమ్ లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళకి వేరే వాళ్ళకి ఒక లైఫ్ కూడా ఇస్తున్నామండి. నిజంగా వెస్టీజ్ ని స్థాపించిన గౌతమ్ బాలి సార్ కి నిజంగా మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో నిజంగా ఆ సార్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి మనం ఇంత వర్క్ చేస్తున్నాము డే టు డే, మనం మనం చేసే వర్క్ కూడా నిజంగా దానికి చాలా హెల్ప్ అవుట్ అవుతుంది. సో ఇన్ని ఇయర్స్ గా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ఒక రూప్ తీసుకొచ్చారు దానికి. సో థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ అండి. హ్యాట్స్ ఆఫ్ వెస్టీజ్, హ్యాట్స్ ఆఫ్ వెస్టీజియన్స్. థ్యాంక్ యూ. రైట్ షమి మ్యామ్, చాలా చాలా వండర్ఫుల్ ప్రజెంటేషన్, చాలా మంచి టిప్స్ అన్నీ కూడా అందినాయి. డే టీమ్, ఎస్ ఆర్ నో? ఎస్ అనే చెప్పాలి. చాలా మంచి కాన్ఫిడెన్స్ అండ్ ప్రజెంటేషన్లో క్లారిటీ, అలాగే మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి దమ్ ఏంటి అనేది సో మా అందరికి ప్రజెంటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ షమి మ్యామ్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి మీరు చెప్పినటువంటి ఫుడ్ ప్యాచెస్ దగ్గర నుంచి, సో గ్యానోడర్మా, దెన్ ఫైబర్, టాక్స్ క్లీన్, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలని, విషాలని, టాక్సిన్స్ని, క్యాన్సర్ కలిగించేటువంటి అన్ని రకాల పదార్థాలని ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా దశల వారీగా, సో అటు బ్లడ్లోను అట్లాగే బాడీలోను, సో ప్రతిదీ తీయగలిగేటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ. అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ జరుగుతుంది. రైట్, చక్కగా మీరు ఈరోజు ఇచ్చిన ప్రజెంటేషన్ మన వాళ్ళందరికీ కూడా ప్లస్ అవుతుంది. సో నేను ఈ ప్రజెంటేషన్ని నేను ఆల్రెడీ స్టోరేజ్ చేశాను. యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. డెఫినెట్గా మరలా మీరు వినండి. సో ఆ ప్రజెంటేషన్ని మీరు అర్థం చేసుకొని మన వాళ్ళందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి, అలాగే మన ఫ్రెండ్స్ రిలేషన్స్లో దీని గురించి ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కోసం ఎటు తిరిగి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దానికన్నా ఇంకా మంచి విషయం దెన్ సో వాళ్ళకి హెల్త్‌ని ఇస్తున్నాం. చాలా చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. యెస్. సో మరి అట్లా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని తీయాలంటే ఈ ప్రొడక్ట్స్ కావాలి. అలాగే మనకి దీనికి సంబంధించిన రిలేటెడ్‌గా ఇంకొక మాట చెప్తాను. ఏంటి అనంటే మనకి ఏదైతే శరీరంలో ఫిజికల్‌గా ఉన్న పదార్థాలను ఏదైతే చెడు పదార్థాలను బయటకు తీయడానికి మన ప్రొడక్ట్స్ ఎట్లా ఉపయోగపడతాయో, అలాగే మన మైండ్‌లో టాక్సిన్స్ గూడా ఉంటాయి. మన మైండ్‌లో. కాపోతే కనపడవు. అవే థాట్స్, ఆలోచనలు, టాక్సిక్ ఆలోచనలు. అంటే విష పదార్థాలు లేదా విషయాలు. విష పదార్థాలంటే వేరే ఏం కాదండి. డిసప్పాయింట్స్ లేదా నెగెటివ్ విషయాలు. అంటే నేను చేయగలనా? నేను సాధించగలనా? పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. ఆరోగ్య పరిస్థితి ఇట్లా ఉంది. అని రకరకాల ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. ఏదైతే పని చేయాల్సింది ఉంటదో, ఆ పని చేయకుండా అడ్డుపడతా ఉంటాయి. రైట్? సో, మరి ఆటిలిని కూడా తీసేయాలి కదా! అవి కూడా మరి మన మా శరీరంలో ఫిజికల్‌గా పాటు మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. రైట్? మరి వాటికి తీయడానికి ఏం కావాలి? దానికేంటి? సరే, బాడీలో కావడానికి ఇప్పటి వరకు మేడం చెప్పినయన్నీ కావాలి. మరి మెంటల్‌గా ఉన్నటువంటి ఆ విష పదార్థాలను బయటకు తీయడానికి, ఆ చిరాకు, ఆ కోపం, ఆ డిసప్పాయింట్, ఆ నెగటివిటీ ఇవన్నీ తీయడానికి మనకేం కావాలి? అంటే సో, దానికి కూడా ఉన్నాయండి. ఫస్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి అంటే ఫుట్ ప్యాచెస్, గ్యానోడర్మ్ అట్లా ఎట్లాగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. చెప్పమంటారా? చెప్పమంటారా? రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ ఉన్నాయా? టాక్సిన్స్ ఫార్మ్ అవుతున్నాయా? మనిషి అన్నాక ఫార్మ్ అవుతాయి. డెఫినెట్‌గా. మనం ఎలాగైతే ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, ఏవైతే ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఎలా అయితే టాక్సిన్స్ తయారవుతాయో, అలాగే మనం సమాజంలో ఉన్నాం.
మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. డిస్కస్ చేస్తూ ఉంటాం. మనలో మనతో మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్‌గా మీరు ఒప్పుకోకపోయినా టాక్సిన్స్ మైండ్‌లో ఫార్మ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే అనుకున్న టార్గెట్ అవ్వదు. అనుకున్న పర్సన్ జాయిన్ అవ్వరు. లేదా జాయిన్ అయినా ఇన్వాల్వ్ అవ్వరు. ఇన్వాల్వ్ అయినా బిజినెస్ చేయరు. బిజినెస్ చేసినా మీటింగ్‌కి రారు. మీటింగ్‌కొచ్చినా మాట వినరు. ఇలా చాలా ఉంటాయి కదా! యెస్. సో, అవి ఏంటి అంటే వెరీ, వెరీ సింపుల్ వర్డ్స్ అండి. అవునా! ఇంతేనా అంటారు. యెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆహ్, బుక్ చదవడం. ఒక మంచి బుక్ చదవడం. ఎప్పుడైతే ఒక బుక్ మనల్ని గైడ్ చేయగలుగుతది. ఫస్ట్ వన్. ఓకే. అక్కడ ఫుట్ ప్యాచెస్ ఎట్లాగో ఇక్కడ ఒక బుక్ అన్నమాట. మీరెప్పుడైతే ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్ ఓకే. అది చాలా రకాలున్నాయి. మనం ఆల్రెడీ టాపిక్స్ మొన్న మాట్లాడుకున్నట్టుగా 'గేమ్ చేంజర్‌లో' మాట్లాడుకున్నట్టుగా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ సంబంధించిన బయట బుక్స్ దొరుకుతా ఉంటాయి. రైట్. అలాగే మన బిజినెస్ రిలేటెడ్ కూడా సంబంధించిన బుక్స్ చాలా ఉంటాయి. నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి. ఇట్లా అవి మనకేం చేస్తాయంటే, మన మైండ్‌లో ఉన్నటువంటి ఆ డిసప్పాయింట్స్‌ని, నెగెటివ్స్‌ని బయటకు తోసేసి, మనము ఏం చేయాలి పనులు? ఎలా చేయాలి? మనం ఇలా చేయడం వలన ఇలా ఫెయిల్ అయ్యాము. ఇలా చేస్తే సక్సెస్ అవుతామన్నటువంటి ఒక గైడెన్స్ మనకి ఆ బుక్స్ ద్వారా దొరుకుతాయి. అట్లా వన్ థింగ్ మీ మైండ్‌లో మీకు ఆ బూస్టప్ అవ్వాలన్నా, మీ మైండ్‌లో ఆ యాక్టివేషన్ జరగాలన్నా, కాన్ఫిడెన్స్ దొరకాలన్నా ఓకే. బుక్స్ చదవడం. ఒకేసారి బుక్ అంతా చదవవసరంలా. రోజుకొక 2, 3 పేజీలు గనక చదవడం వలన సో, టాక్సిన్స్‌ని మెల్లగా మనం మెంటల్ టాక్సిన్స్‌ని మెల్లగా తీసేయొచ్చు. అలాగే సో, రెండో విషయం మంచి మాటలు. సో, అయ్యెక్కడ దొరుకుతున్నా మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ మెంటర్ అవ్వచ్చు, మీ అప్‌లైన్ అవ్వచ్చు, ఒక మంచి ట్రైనింగ్ అవ్వచ్చు. అక్కడ కూర్చోండి. మైండ్ ఓపెన్ చేసుకొని నాకిది కావాలి. ఇది కావాలంటే నాకు బలం కావాలి. ఆ బలం ఎక్కడ దొరుకుతుంది? రైట్. మీ మెంటర్ దగ్గర దొరుకుతుంది. మీ అప్‌లైన్ దగ్గర దొరుకుతుంది. ఒక మంచి ట్రైనింగ్‌లో దొరుకుతుంది. అందుకనే ఎంత టైమున్నా, ఎక్కడున్నా మరి ఆ టైంని కేటాయించుకొని వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది మీ మైండ్‌లో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్‌ని తీయడానికి 100% హెల్ప్ అవుతుంది. రైట్. అలాగే, అలాగే ఇంకొక చోట ఏంటంటే మీకు మీరుగా కూర్చోండి. అది అద్దం ముందు కూర్చుంటారా? కళ్ళు మూసుకొని మెడిటేషన్‌లో కూర్చుంటారా? ఓకే. సో, వాక్ చేస్తారా? ఎక్సర్‌సైజ్ చేస్తారా? ఏదొకటి చేయండి. ఇవి చేయండి. రైట్. అద్దం ముందు కూర్చొని నేనేం చేస్తున్నా? నేను లైఫ్ ఏమనుకున్నా? నేను ఏ పనులు చేస్తున్నా? నా గోల్ ఏంటి? నా డ్రీమ్ ఏంటి? కానీ నేను చేస్తున్న పనేంటి? పోనీ ఎంతవరకు చేస్తున్నా? ఎలా చేస్తున్నా? ఇలా మీకు మీరుగా అయినా కూర్చొని రైట్. అనలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ బలాన్ని బయటకు తీయండి. రైట్. సో, డెఫినిట్‌గా మీకు ఈ విషయాలు హెల్ప్ అవుతాయి. అలాగే మెడిటేషన్‌లో కూర్చోవడం ద్వారా మీ పవర్, మీ ఎనర్జీ అంతా ఒక చోట స్టోర్ అయ్యి, మీరు వర్క్ మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొంతమంది మన బిజినెస్‌లో చేద్దామని ఇన్వాల్వ్ అవుతారు. కానీ డైవర్టిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ చిరాకు, ఈ చిరాకు చు జరగడం వలన ఫోకస్ చేయలేము. ఊరికనే డైవర్ట్ అయిపోతాము. అందుకనే ఈ పనైనాక చేద్దాం. ఈ పండగైనాక చేద్దాం. లేదా ఇదిగోండి వానలొస్తున్నాయి. ఇయి అయిపోయినాక చేద్దాం. అయి చేద్దాం, ఇయి చేద్దాం అని మనకి డైవర్షన్స్ అనేది జరుగుతది. అది జరగకుండా ఉండాలంటే మీ ఫోకస్ ఒక చోట ఉండాలి అనంటే మీరు చక్కగా కూర్చొని, నిటారుగా కూర్చొని రైట్. సో, మీరు ఆ మెడిటేషన్ గనక చేయగలిగితే మీ ఎనర్జీ, మీ ఫోకస్ సో, మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో దాని మీదకి వెళ్తుంది. ఓకే. సో, మరి అట్లా బుక్స్ చదవడం, మెంటరింగ్ అండ్ అప్లైన్ ఆర్ ప్రోగ్రామ్స్‌లో స్పెండ్ చేయడం, అలాగే మీతో మీరు మాట్లాడుకోవడం,
అలాగే ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మీ మెంటల్ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. రైట్? సో, మరి ఇవన్నీ కూడా టాక్సిన్స్‌ని, విషాలను బయటకు తీసేసి యెస్! నేను చేయగలనా అనే దగ్గర నుంచి చేయగలను అనే మాట దాకా తీసుకొస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ లీడర్స్. మరి ఈరోజు ప్రెజెంటేషన్ మీద మీ ఫీడ్‌బ్యాక్స్ సో, మన షమ్మి మేడం ఇచ్చినటువంటి సబ్జెక్ట్‌ని మీరెలా తీసుకుంటున్నారు? లేదా మీ టెస్టిమోనియల్స్ ఏమున్నాయి? ఓకే. మీరు మన ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్స్‌లో ఇచ్చిన వాళ్ళ ఎనీబడీ పవర్‌ఫుల్ టెస్టిమోనీ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. ముందుగా శ్యామలరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. యెస్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ షమీ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ సార్. ఈ రోజు అయితే పవర్ మ్యాక్స్ సెషన్ ఈ రోజు నిజం చెప్పాలంటే ప్రస్తుతం మనం బిజీ లైఫ్ లో మనం ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాం, వాటి వల్ల మన హెల్త్ ని ఎంత పాడు చేసుకుంటున్నాం, ముఖ్యంగా డిటాక్సిఫికేషన్ బాడీలో ఒక చెత్త కుండీలా తయారు చేస్తున్నాం మన బాడీని. వాటి నుంచి మనం మన పెద్దవాళ్ళు అయితే ఏమేమి చేసేవారు ఆయిల్ పుల్లింగ్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అప్పట్లో. ఆముదం తాగడం ఇట్లాంటివి అయితే అవన్నీ ఇప్పుడు మనం చేయలేము. మన వర్క్ షెడ్యూల్ మన బిజీ లైఫ్ లో అవన్నీ చేయలేము కాబట్టి అద్భుతమైన ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ మనకు అందిస్తుంది. వాటిలో మేడం నిజం చెప్పాలంటే ఈ రోజు మీరు ఇచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక సిఎన్టీలో మస్తాన్ వాళ్ళు సార్ ఎలా అయితే నాలెడ్జ్ ఇస్తారో అంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. ఎక్కువ డిటాక్టిఫికేషన్ ఫుడ్ ప్యాచ్ చేస్తున్నాం, ఫైబర్ వేస్తున్నాం, అలానే గ్యానోడర్మాన్ ఇస్తున్నాం. కానీ అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? ఫుడ్ ప్యాచెస్ అందరికి అరికాల్లో వేసుకోవాలి, ఒక వీడియో చూపించి మనం ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం. కానీ అవును అందులో సార్. ఏముంటాయి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ రోజు అయితే అద్భుతంగా నేను తెలుసుకున్నా. థ్యాంక్ యూ సార్. డిటాక్టిఫికేషన్ కి ఎలా ఉపయోగపడుద్ది అనేది అయితే అద్భుతం మేడం. నిజం ఈ రోజు జూమ్ మీటింగ్ బాగా వండర్ఫుల్ గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. అంటే వెస్టేజ్ యూజ్ చేసుకునే వాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళు, ప్రొడక్ట్స్ ఉపయోగించే వాళ్ళు ఆరోగ్యం, అలానే ఆదాయాన్ని పెంచుకునే వాళ్ళకి నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉంది? జూమ్ లో ఉంది. జూమ్ లో ఈరోజు మీరు ఇచ్చిన సెషన్ సూపర్ సార్, సూపర్. అలానే మీరు బాడీ మొత్తం డిటాక్టిఫికేషన్ ప్లస్ ఆరోగ్యంగా ఎలా ఉండాలో చెప్పారు సార్. అయితే మస్తాన్ సార్ ఈరోజు మన మైండ్ లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించుకోవాలంటే మనం బుక్స్ చదవాలి, మోటివేషన్ వీడియోస్ చూడాలి, మోటివేషన్ లీడర్ యొక్క మాటలు వినాలి. మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ని అర్థం చేసుకోలేదు, నెగిటివ్ దూరంగా ఉండాలనుకుంటే దానికి డిసప్పాయింట్ అవుద్ది. అందుకోసం మనం ఏ లీడర్ అది డౌన్ అయినా అప్ అయినా మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళ పాజిటివ్ గా ఎవరైతే మాట్లాడతారో ఆ మాటలు మనం విన్నట్లయితే మనం ఇంకా సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. విషువల్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యెస్ సార్. సూపర్ ఫీడ్‌బ్యాక్ అండి. థాంక్ యూ సో మచ్ శ్యామలరావు గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు చాలా చక్కని కమిట్మెంట్ ఈవెన్ మీరు పార్ట్ టైమ్‌గా చేస్తున్నా గాని చాలా మంచి కమిట్మెంట్‌తో ఎఫర్ట్ చేస్తున్నారు. టీమ్‌ని మంచిగా గైడ్ చేస్తున్నారు. మోటివేట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో యూ ఆర్ ద బెస్ట్ పర్సన్, బెస్ట్ లీడర్ అవుతారు మీరు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి శ్యామలరావు గారు. రైట్. అండ్ చివరిగా మరి షమ్మి మ్యామ్ మీ వర్డ్స్‌తో ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. ఒక 2 మాటలు. ఓకే. థ్యాంక్ యూ సార్. సో నిజంగా అండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సెషన్ నేను లీడ్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, సో నేను ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్గా చెప్పేదేం లేదు. ఎందుకంటే మనం నిజంగా చేస్తుంది చాలా మంచి పని అండి. ఎందుకంటే బయట ఎక్కడా కూడా ఇంత పాజిటివ్నెస్ లేదు. వెస్టేజ్ లో ఉన్న పాజిటివ్నెస్ మనకి ఎక్కడా కనిపించదు. ఎంతసేపు వేరే వాళ్ళని ఎంత తొక్కితే మనం అంత పైకి వెళ్తాము అన్న కాన్సెప్టే కానీ, ఒకళ్ళకి హెల్ప్ చేద్దాము, ఒకళ్ళకి చేయిద్దాము, ఒకళ్ళకి చేయిచ్చి మనం పైకి లేపుదాము అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు. జాబ్ లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, ఎక్కడా కూడా దేంట్లో కూడా మనకి ఇలాంటి పాజిటివ్నెస్ కనిపించదండి. సో మనకి అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్నెస్ తోటి ఈ కాన్సెప్ట్ ని తీసుకోవడం, అట్ ద సేమ్ టైం అలాగే వాళ్ళకి హెల్ప్ అవుట్ చేయడం, మన టీమ్ ని బిల్డప్ చేసుకోవడంలో, తర్వాత మన కింద వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలో, సపోర్ట్ చేయడంలో అందరూ కూడా చాలా చక్కగా అది ప్లాన్ చేసుకుంటున్నారు.
అండ్ సార్ చెప్పినట్లుగా బాడీ డిటాక్సిఫికేషన్ కాదు, మైండ్ డిటాక్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా అది మన వెస్టేజ్ లో అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వెస్టేజ్ లో నెగిటివ్ థాట్స్ కి అస్సలు ప్లేసే లేదండి. నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ఒకవేళ అలాంటి థాట్స్ ఏమైనా వస్తున్నా కూడా అది మన మెంటర్స్ కానివ్వండి, మన అప్లైన్స్ కానివ్వండి, ఇలాంటి జూమ్ మీటింగ్స్, తర్వాత ఫిజికల్ సెషన్స్, సో ఇట్లాంటి వాటిలో ఒక్కసారి కనుక మనం వెళ్ళిపోయామంటే ఆ కొద్దో గొప్ప వచ్చిన నెగిటివ్ థాట్ కూడా అట్నుంచి అటే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కంప్లీట్ గా పాజిటివ్నెస్ ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అండ్ తర్వాత ఇతరుల కోసం ఆలోచించే తీరు, తర్వాత ఇంకొకరికి లైఫ్ ఇవ్వాలనే తీరు, నిజంగా ఈ కాన్సెప్ట్ అయితే నిజంగా వెస్టీజ్ లోనే సాధ్యం అండి. అండ్ థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ వెస్టీజియన్స్. అండ్ నిజంగా మళ్ళొక్కసారి అండి అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. రైట్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. మంచి సెషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ తో కలుద్దాం డియర్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా. సో చాలా సేఫ్ గా ఉండండి. విజయవాడ పరిసర ప్రాంతాలు వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మేబీ ఇవాళ రేపు అట్లా ఉంటుంది. అయినా కానీ బట్ సాధ్యమైన వ్యక్తులు మాత్రం చాలా కేర్ఫుల్ గా, అంటే కేర్ఫుల్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళందరూ కేర్ఫుల్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని బయటికి రండి. రైట్. సో మిగతా వాళ్ళు అవైలబుల్ లేని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రైట్. ఈరోజు 11 గంటలకైతే మన పటమట ఆఫీస్లో ఛాంపియన్స్ డే జరుగుతుంది. 100% జరుగుతుంది. ఓకే. సో మరి వీలైనంత మంది అందరికీ అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే న్యూ అచీవర్స్ 8% ఎవరున్నారో సో వాళ్ళందరూ రావాల్సిందిగా, అటెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. నాగేంద్ర గారు, నేను అండ్ రెహమాన్ సార్ అందరూ లీడర్స్ అందరూ సో అవైలబుల్ ఉంటాం. ఓకే. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. 11 o'clockకి కలుద్దాం. పడమట ఆఫీస్, పడమట మన పవర్ అకాడమీ ఆఫీస్లో ఈరోజు ప్రోగ్రామ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.